నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ చేపట్టిన అమరావతి రాజధాని పర్యటన అలీబాబా 11 మంది దొంగలు చందంగా ఉందని, అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వారే ఇప్పుడు రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని తెనాలి టీడీపీ నాయకులు ఆరోపించారు. తెనాలి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ రాజధాని పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ రాజధాని పర్యటన చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ పర్యటన అలీబాబా 11 మంది దొంగలు అన్న చందంగా ఉందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసి రాజధాని రైతులను పేడ ఆర్టిస్టులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటూ అవమానించిన వైసీపీకి ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. రైతుల సమస్యలను పట్టించుకొని వారు ఇప్పుడు రైతుల పరిరక్షణ పేరుతో నకిలీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా సాగుతుండటాన్ని చూసి వైసీపీ ఓర్వలేక రైతులపై దాడులు చేస్తూ రాజకీయ కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు. అమరావతి రైతులు జగన్ నీడ కూడా పడనివ్వడానికి ఇష్టపడడం లేదని, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం, రాజధాని అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. అలాగే వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని, ప్రజలు ఇప్పటికే వారికి తగిన గుణపాఠం చెప్పారని టీడీపీ నాయకులు అన్నారు. ఇకనైనా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని వారు వైసీపీకి సూచించారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు రాజధాని గ్రామాల్లో అల్లరి సృష్టించడానికి, అక్కడ రాజధాని రైతుల సమస్యల పరిష్కారం చేయడానికి మేము వచ్చామని వంకబెట్టుకొని రాజధాని రైతులను రెచ్చగొట్టడానికి ఆ రాజధాని గ్రామాల్లో పర్యటనకు వెళ్ళి రాజధాని రైతులందరినీ రెచ్చగొట్టి అక్కడ ఏదో ఒక విధంగా గొడవలు సృష్టించాలనే ఎజెండాతో వెళ్ళారు. నేను వాళ్ళని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు పరిపాలన చేసిన 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా రాజధాని గ్రామంలో రైతుల సమస్యల పరిష్కారానికి మీరు ఒక్కరోజు ముందుకొచ్చారా? మీ ముఖ్యమంత్రి రాజధాని గ్రామాల్లోకి వెళ్ళాలంటే పరదాలు కట్టించుకొని సిగ్గు ఎగ్గు లేకుండా రాజధాని గ్రామాల్లోకి వెళ్ళాడు. అదే అసెంబ్లీకి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితిలో వెళ్ళాడు. ఇవాళ నీకు రాజధాని రైతులు వాళ్ళ సమస్యలు గుర్తుకొచ్చినాయా? రాజధానిలో ఉన్న రైతుల్లో 85% మంది స్వచ్ఛందంగా రాజధానికి రూపాయి డబ్బులు తీసుకోకుండా చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకంతో భూములు ఇచ్చి వాళ్ళు చేస్తే ఎవరో కొంతమంది కొంత అసంతృప్తితో 10%, 15% ఆగితే వాళ్ళను కూడా ఇవాళ గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం బతిమాలి బామాలి ఏదో ఒక రకంగా వాళ్ళని ఒప్పించి రాజధానిని చక్కగా నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తుంటే వాళ్ళల్లో కుట్రలు లేకొట్టి వాళ్ళల్లో విభేదాలు తీసుకొచ్చి ఏదో రకంగా గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో మీరు వెళ్ళారు. మీరు రైతుల తరపున మేము పోరాడతామని చెబుతున్నారు. మీరున్న గత 5 సంవత్సరాల్లో రైతుల కోసం మీరు ఏం కాపాడారో ఏం చేశారో అందరికీ తెలుసు. రాజధాని రైతుల్ని మేము రక్షిస్తాం, రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒక ఫేక్ కమిటీ బయలుదేరింది. మీ బతుకే ఫేక్ బతుకులు. ప్రతిరోజున మీరు చేసే ప్రచారాలు కానీ ప్రతి మాటలు ఫేక్ బతుకులు. మరి మీరు రాజధాని రైతుల్ని రక్షించేంతటి మొగాళ్ళైతే వైసీపీ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల్లో ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ లేకపోతే మీ ఫేక్ నాయకుడు జగన్ కానీ రాజధాని రైతులు 5 సంవత్సరాలు నిరాహార దీక్షలు చేసి రోడ్డు మీద వాళ్ళు కాలం వెళ్ళబుచ్చే సందర్భంలో ఒక్కరోజైనా సరే మీరు ఎప్పుడైనా సరే అమరావతి వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు ఉన్నాయని అడుగుతూ ఉన్నాం. మరి ఆనాడు లేని రైతు సమస్యలు ఈరోజు కొత్తగా మీకేం కనిపించినాయి? అమరావతి నిర్మాణం అద్భుతంగా 24 గంటలు 3 షిఫ్టుల్లో నిర్మాణం జరుగుతూ ఉంటే మీకు అది కంటగింపుగా ఉందా? రైతులకు రావాల్సినటువంటి కౌలు కానివ్వండి, ఇతర బెనిఫిట్స్ కానివ్వండి సకాలంలో ప్రతి రైతుకి అందుతూ ఉంటే మీకు అక్కసుగా ఉందా? మీరేం చేద్దామని వెళ్తున్నారు? అక్కడికి ఎవరిని ఉద్ధరించడానికి మీరు వెళ్తున్నారు? మీకేదో వెళ్తే అక్కడికి వెళ్ళి పరిరక్షణ కమిటీ అనే పేరుతో మీరు అక్కడికి వెళ్తే ప్రజలు ఏదో మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారనుకుంటే మీ నెత్తి పగలగొట్టి పంపించారు. నిన్న అలీబాబా 1 డజన్ దొంగలు పాత మాట అయితే ఇవాళ జగన్ దొంగలందరూ కలిసి వచ్చి నిన్న అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతం వినుమాక గ్రామంలో నిన్న వీళ్ళు చేసినటువంటి వెనక నుండి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఏ విధంగా కార్యాచరణ జరపాలనేది
చాలా పకడ్బందీగా కార్యాచరణ చేసుకొని పోలీసు వారు ముందుగానే హెచ్చరించిన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీద గతంలో మీరు చేసినటువంటి అరాచకాల మీద రాజధాని ప్రాంత రైతులందరూ కూడా ఉద్రేకంగా ఉన్నారు. మీరు ఏదన్నా మళ్ళీ రాజధానిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మీరు వెళ్ళొద్దని. అయినా కానీ 40-50 కార్లతో ఊరేగింపుగా సరే గూండాలు అంటున్నారు. ఎవరు గూండాలో 2024 ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం విఘ్నతతో ఇచ్చినటువంటి తీర్పు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో అమరావతిని రాజధానిగా 29,500 రైతులు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద భారతదేశంలో ఎప్పుడు ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం కూడా చేయలేని చేత కాని పరిస్థితిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కోసం రాష్ట్ర రాజధాని కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో విశ్వాసంతో రైతులు రాజధాని కోసం ఎందుకంటే విభజిత ప్రాంత రాజధాని కోసం ఇస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఏం మాట్లాడాడో ఒకసారి గుర్తు చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. షబాష్, నాకు కూడా ఆమోదమే. రాజధానికి 33 కాదు 50,000 ఎకరాలు ఉన్నా కానీ నాకు సమ్మతమే, రాజధాని ఉండటం మంచిది అని చెప్పినటువంటి పెద్ద మనిషి 2019 అధికారం రాగానే 3 రాజధానుల నాటకాలు మొదలుపెట్టాడు. అమరావతి కాదు కమ్మరావతి అని చెప్పేసి అన్నాడు. బాధలు నీకు నీ ప్రభుత్వం ద్వారా, నీ పోలీస్ ద్వారా, నీ నాయకుల ద్వారా అమరావతి రాజధాని కాదన్నారు, ప్రసాదం అన్నారు, ఎడారి అన్నారు, ఏమున్నాయి అన్నారు. అక్కడ ఇన్ని విధాలుగా మానసికంగా హింస పెట్టి ప్రజల్ని మీరు ఆ రైతాంగాన్ని ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం తెనాలి చెంచిపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో 0 నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు ప్రారంభించి ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా వారిని వ్యాధి బారిన పడకుండా కాపాడవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం మనకి 5 ఏళ్లలో పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో అనేటువంటిది డ్రాప్స్ వేయడం అనేటువంటిది, వరల్డ్ డ్రాప్స్ అనేది ఒక దేశవ్యాప్తంగా అవుతున్నటువంటి ఈ కార్యక్రమం. సో ఈరోజు పల్స్ పోలియో ఆదివారంగా మనకి ప్రకటించున్నారు. తెలంగాణ అర్బన్లో టోటల్గా అన్ని స్కూల్స్లోని సెంటర్స్లో అన్నింటిలో కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా మన ఇంట్లో ఉండేటువంటి 5 ఏళ్లలోపు ప్రతి పిల్లల్ని కూడా అందరినీ కూడా ఈ యొక్క పోలియో డ్రాప్స్ వేయించడం ద్వారా ఈ పోలియో అనేటువంటి వ్యాధి నుండి మన పిల్లలకి విముక్తి వస్తుంది. అందువలన తల్లిదండ్రులు అందరూ కూడా బాధ్యతగా మీరు ఒకవేళ ఎక్కడైనా ప్రయాణాల్లో ఉన్నా కూడా బస్ స్టాండ్లోనూ అట్లాగే రైల్వే స్టేషన్స్లోనూ ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో స్కూల్స్లో అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ పిల్లల్ని తప్పనిసరిగా ఈ పోలియో డ్రాప్స్ అనేటువంటి ఈరోజు వేయించాలి. అలాగే ఈరోజు ఈ కేఎస్ఎం హై స్కూల్లో పరిధిలో మనం ఈ డ్రాప్స్ ఏర్పాటును పరిశీలించాము. అట్లాగే ఈరోజు ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో వాళ్ళందరికీ ఏఎన్ఎం ద్వారా కాల్స్ చేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్గా రాబోయే 2 రోజుల్లో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా డ్రాప్స్ ఏర్పాటు చేస్తుంది. తెనాలి బుర్రపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పలువురు రోగులకు షుగర్ పరీక్షలతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహార నియమాలు పాటిస్తూ తగినంత నీరు తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా
షుగర్ను నియంత్రణలో ఉంచుకోవచ్చని సూచించారు. జీవన శైలిలో మార్పులు, క్రమం తప్పని వైద్య పరీక్షలతో మధుమేహం వల్ల వచ్చే సమస్యలను నివారించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, సొసైటీ సభ్యులు, రోగులు పాల్గొన్నారు. వచ్చింది కదా పడుతున్నాయి బాగా ప్రతి నెల కూడా ఈ బురిపాలెం విలేజ్లో ఎవ్రీ మంత్ ఆఖరి ఆదివారం క్యాంప్ చేస్తున్నాము. అంటే ప్రత్యేకించి షుగరే కాదు, షుగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దాని మూలన వచ్చే కాంప్లికేషన్స్. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ వీక్షించే ప్రజలకు కానీ, తర్వాత ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనలో విడుదలయ్యే హార్మోన్స్, వాటిని నియంత్రించే విధానం అన్నీ కూడా మన లోపలే జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే ఆ ఇంటర్నల్ బ్యాలెన్స్ అనేది తప్పుతుందో వారికి ఏ రోగమైనా వచ్చేదానికి ఆస్కారం ఉంది. నాట్ ఓన్లీ డయాబెటీస్, మిగతా జబ్బులు కూడా. అలాగే కీళ్ళకి వాతం కానీ, లేకపోతే బాడీ పెయిన్స్ కానీ, రకరకాలు మనం ఏ బాధ అయినా పడుతున్నామని అంటే అర్థం ఏంటి, అంతర్గతంగా ఉన్న అవయవాల్లో ఏదో ఒక డిస్ఫంక్షన్ అనేది వచ్చింది. దానికి ఒక పదం ఉందండి, ఐఆర్ అని అంటాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చిన్న బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, వృద్ధుల దాకా కూడా ఉన్నది. అదే అన్నమాట రహస్యం. ఆ జబ్బుల యొక్క రహస్యము, రూట్ కాజ్ ఏంటి అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకు ఉండకూడదు, నాకు ఉండకూడదు, మీకు ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి అని అంటే నిరంతరం కదలికలు ఉండాలి. సపోజ్ మన ఆఫీస్ జాబ్ అనుకోండి, అదే సీట్లో కూర్చుని కంటిన్యూస్గా 8-9 అవర్స్ చేయకుండా ఎవ్రీ అవర్ ఆర్ 2 అవర్స్కి ఒక 5 నిమిషాలు మనం టాయిలెట్కి వెళ్ళి నడిచి వచ్చినట్టు, లేకపోతే కాఫీ బ్రేక్ తీసుకున్నప్పుడు కానీ ఒక 5 నిమిషాలు మనం నడవటం అనేది కూడా చాలా మంచిది. అంటే నాట్ ఓన్లీ ద రెగ్యులర్ ఎక్సర్సైజ్ మీ అందరికీ తెలుసు. వారంలో కనీసం 5 కానీ 6 రోజులు 30 మినిట్స్ వాక్ అనేది ఖచ్చితంగా నడవాలి. అలాగే ద వాకింగ్ మెథడ్ ఆల్సో చేంజెస్. మనం ఒకే రకంగా ఫార్వర్డ్ వాకింగే నడుస్తూ ఉంటాం. అలా కాకుండా బ్యాక్ వాకింగ్ ఆర్ రివర్స్ వాకింగ్ అనేది కూడా దాని మూలాన మనకున్న కాగ్నిటివ్ ఫంక్షన్స్, అంటే బ్రెయిన్లో ఉన్న ఫంక్షన్స్ కూడా డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. తెనాలి చెంచుపేటలోని నూతనంగా ప్రారంభమైన ఏఆర్కే హెల్త్ హబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎముకల పటుత్వాన్ని అంచనా వేసే బోన్ మినరల్ డెన్సిటీ పరీక్షతో పాటు ఈసీజీ, షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అలాగే ఎముకలు, కీళ్లు, గుండె, జీర్ణాశయ సంబంధిత సమస్యలతో వచ్చిన వారికి నిపుణులైన వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు. శిబిరంలో డాక్టర్ రామ్ కోవెలముడి, డాక్టర్ ఆకిఫ్ అహ్మద్, డాక్టర్ సాయి కృష్ణ వైద్య సేవలు అందించారు. తెనాలి పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. హాస్పిటల్ తరపున మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం ఉచితంగా. దీంట్లో దాదాపుగా 200 మంది దాకా పార్టిసిపేట్ చేసి వైద్య సేవలు పొందగలిగారు. ఇక్కడ 3,000 రూపాయలు ఉచితంగా సో ఈరోజు 3,000 రూపాయల విలువగల టెస్టులు ఉచితంగా చేసి కొందరికి ఇబ్బందులుగా ఉన్న వాళ్ళందరికీ మందులు, అలాగే వైద్య సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, నేను ఎముకల డాక్టర్ని. ఇక్కడ చెంచుపేటలో కొత్తగా మేము క్లినిక్ ఓపెన్ చేశాము. ఆ క్లినిక్ ఓపెనింగ్ సందర్భంగా ప్రజలకి నా వంతు ఏదో ఒకటి ఇవ్వాలి అన్నట్టుగా ఇవాళ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. మా క్లినిక్లో ప్రతిరోజు సాయంత్రం పూట నేను అందుబాటులో ఉంటాను, ఎముకల డాక్టర్ని. అలాగే శనివారం, ఆదివారం ఫుల్ డే ఉంటాను. మంగళవారం గుండె డాక్టర్ గారు, అలాగే బుధవారం పేగుల డాక్టర్ గారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వస్తారనమాట. అలాగే మన దగ్గర టెలికన్సల్టేషన్ సర్వీసెస్, మెడికల్ హోమ్ హెల్త్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. మీకు ఏదైనా ఇబ్బంది ఉండి మీరు ఇంటి నుంచి రాలేకపోతే మేమే మీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ అందిస్తాం. తెనాలి స్థానిక బస్టాండ్లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు వైద్య సిబ్బందితో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. క్లబ్ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, మాజీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, సెక్రటరీ ఎలెక్ట్ కొల్లి రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ నామిని మల్లాది అర్జున్, ఉన్నవ సూర్యనారాయణ,
ఆలపాటి కిరణ్ చౌదరి, ఏఎన్ఎం, జిఎన్ఎం సిబ్బంది పాల్గొన్నారు. 1 నుంచి 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఈ పోలియో గురించి మనం కనుక మాట్లాడుకుంటే రోటరీకి పోలియోకి సంబంధం ఏంటనేది 1985లో 120 దేశాల్లో ప్రతిరోజు 1000 మంది పిల్లలు ఈ పోలియో బారిన పడి ప్యారలైజ్ అవుతూ ఉండేవాళ్ళు. తర్వాత ఈ యూనిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, సిడిసి, అలాగే బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి కలిసి రోటరీ ఫౌండేషను ఈ పోలియోని ప్రపంచం మొత్తం మీద ఎరాడికేట్ చేయాలని చెప్పి ఒక ప్రైవేట్ పార్ట్నర్గా జాయిన్ అయింది. 2026కి వచ్చేసరికి ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు కేవలం 2 కంట్రీస్లోనే ఈ పోలియో బారిన పడినటువంటి పిల్లలు ఒక 4 ఉన్నారు. ఆ 2 కంట్రీలు కూడా పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను. ఆ 2 కంట్రీస్లో కూడా పోలియో కనుక లేకుండా పోతే ప్రపంచవ్యాప్తంగా పోలియోని నిర్మూలించినటువంటి ఘనత రోటరీ ఇంటర్నేషనల్కి దక్కుతుంది. ఈరోజు వరల్డ్ పోలియో డే సందర్భంగా ప్రతి పిల్లవాడికి పోలియో చుక్కలు వేయటం అనేది జరుగుతుంది. ఈ పోలియోకి రోటరీకి ఉన్న సంబంధం 1985కు ముందు మనకి చూస్తూనే ఉన్నాం. ఎన్నో పోలియో జబ్బులతో ఎంతమందో కాళ్ళు వంకర్ల పోయి అవిటితనంతో తిరుగుతుండేవాళ్ళు. ఈరోజు అటువంటి వారిని మనం ఇండియాలో చూస్తలేదు. 2005 నాటికి ఈ పోలియో ఇండియా నుంచి వెళ్ళిపోయింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా పోలియో ఎక్కడో 1-2 దేశాల్లో తప్పితే 1-2 కేసులు తప్పితే ఎక్కడా లేదు. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను అవి కూడా త్వరలో నిర్మూలన అయిద్దని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ పోలియోకి సంబంధించి ఈరోజు వేసే పోలియో డ్రాప్స్కి రోటరీ ఇంటర్నేషనల్ అట్లాగే బిల్ గేట్స్ ఫౌండేషన్ కలిసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఫండ్స్ ఇవ్వటం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.